కమల్ హాసన్ గారు శ్రీప్రియాది ఏదో షూటింగ్ జరుగుతుంది తమిళ్లో. అక్కడ వెళ్తే అక్కడ వేరే సమ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు నేను ఆ పిక్చర్ యాక్ట్ చేయడానికి వచ్చని చెప్పి అనుకుని ఈ అబ్బాయి కరెక్ట్, వీడియో ఆ క్యారెక్టర్ కరెక్ట్, వీడియో ఆ క్యారెక్టర్ కరెక్ట్ అంటే నాకు అర్థం కాల. నేను నుంచి ఏ పిక్చర్ అంటే నువ్వు ఆ పోలీస్ క్యారెక్టర్ నువ్వు కదా, ఆ పోలీస్ క్యారెక్టర్ నువ్వు చేయట్లేదంటే లేదంటే నేను షూటింగ్ చూడడానికి వచ్చాను. అవునా, అదేంటి నువ్వు కరెక్ట్ సూట్ అవుతాయని చెప్పి వాళ్ళ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఇతను ఆ పోలీస్ క్యారెక్టర్ సూట్ అవుతాడు, ఫైట్ ఉంది, అది ఉంది, ఏదో మాట్లాడుతున్నారు. నేను చెప్పాను, సార్ ఐ కేమ్ టు సీ ద షూటింగ్, ఐ హ్యావ్ నాట్ కమ్ టు షూట్ అని చెప్పాను. కాసేపు చూశాను, అక్కడ నెంబర్ ఆఫ్ రిహర్సల్స్ టేక్స్ చూసి నాకు చిరాకు వచ్చేసి, అమ్మో ఒక షాట్ని ఎన్నిసార్లు చేస్తారా అయ్యో అని బయలుదేరని చెప్పి నేను బయలుదేరి కిందకు వచ్చాను. వీడిని కిట్టుని పట్టుకొని ఎవరే అతను ఏంటి చెప్పి మొత్తానికి అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, స్టార్ట్ అయ్యి నేను కింద వచ్చి నువ్వు సెలెక్ట్ అయిపోయావో సినిమాలో నువ్వే హీరో, ఆ పైన ఉన్నారు కదా ఆయన సో టిఆర్ రామಣ್ణ అని చెప్పి ఆయన ఓకే చేసాడు. ఏంటి ఓకే చేసాడు, నేను డైలాగ్ చెప్పలా, మేకప్ వేయలా, ఏంటి నువ్వేంటి ఓకే, లేదు ఆయన ఓకే చేసాడు. సాయంత్రం ఆయన ఆఫీస్కి రమ్మన్నాడు, 6:30కి నేను వస్తాను, నేను పికప్ చేసుకొని వెళ్తాను. అయితే ఓకే, ఆ రోజు ఖాళీగా ఉన్నాను, ఏం పని లేదు, సరే ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ చెప్పి తీసుకెళ్తే ఆయన పెద్ద డైరెక్టర్ టిఆర్ రామಣ್ణ అని చెప్పి ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ డైరెక్టెడ్ ఎంజిఆర్ గారిని శివాజీ గారిని కలిపి చేసిన ఏకైక డైరెక్టర్ ఆయనే. సో ఆయన దృష్టిలో పడిపోయారు. నేను ఒక సబ్జెక్ట్ ఉంది, నువ్వు కరెక్ట్ సూట్ అవుతావు దీనికి, అది ఇది అని చెప్పాడు. సార్ నేను చెప్పాను, చూడండి ఆయన ఏదో తీసుకొచ్చాడు, నాకు యాక్టింగ్ తెలీదు, ఏమీ తెలీదు అంటే, లేదయ్యా నువ్వేం ఫీల్ అవ్వద్దు, మీ క్యారెక్టర్ ఏదో గొప్పగా యాక్ట్ చేయాల్సిన క్యారెక్టర్ ఏం కాదు, సైలెంట్గా రావడం, సైలెంట్గా వెళ్ళిపోవడం, లుక్స్ అది ఇది, ఫైట్స్ ఉన్నాయి, అదే నువ్వు ఏదో కరాటే అని చెప్పారు. సో అప్పటికే మీకు అయిపోయింది, కరాటే నేర్చుకుంది నాట్ ఫర్ మూవీ. అవును సార్ అది ఉందంటే అది కూడా పనికి వస్తుంది మనకి సినిమాకి, సో ఓవరీ అవ్వద్దు, నేను ఉన్నాను కదా. వెరీ నైస్, వెరీ సాఫ్ట్ పర్సన్, వెరీ సాఫ్ట్ పర్సన్. సో ఆయన నిజంగా చెప్పాలని 50% ఆయన సాఫ్ట్నెస్ కోసం నేను ఒప్పుకున్నాను. బికాజ్ యూఆర్ సో నైస్, సో కన్విన్సింగ్, సో సాఫ్ట్ అండ్ ఒక గాడ్ ఫాదర్ లాగా అప్పుడే నాకు ఆ ఫీలింగ్ ఇచ్చారనమాట. సో ఐ కేమ్ హోమ్, ఇంట్లో చెప్పాను ఇలా ఉంది, ఐఎమ్ టేకింగ్ ఇట్ అప్, అది అంటే మీ ఇష్టం అని చెప్పారు. సో ఐ సెడ్ ఓకే.